అందరికీ నమస్కారం అండి. చాలామంది లాస్ట్ టైము న్యూరో సర్జన్తో ఇంటర్వ్యూ అయిన తర్వాత కొన్ని మెసేజెస్ పెట్టారు, ఇంకా కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయండి అని. అలాంటి డౌట్స్ తోటి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు, న్యూరో ఫిజిషియన్. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. డాక్టర్ శ్రీకాంత్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చాలా డౌట్స్ మన సొసైటీలో చాలా మనుషుల్లో బ్రెయిన్లో ఉండిపోయాయి. అలాంటి డౌట్స్ అని ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను. యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వచ్చింది అని బాధపడుతూ ఉంటారు, కానీ రావడానికి ముందు ఖచ్చితంగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అని అంటారు. ఎగ్జాక్ట్గా ఏంటి సార్ అవి అంటే ఏం చెప్తారు? బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూజువల్గా సడన్గా వచ్చే ఈవెంట్. సో పేషెంట్ అప్పటి వరకు బాగుండి సడన్గా వస్తుంది. దీనిలో మెయిన్గా కుడి చెయ్యి కానీ, ఎడం చెయ్యి కానీ, ఎడం కాలు కానీ, ఎడం కుడి కాలు కానీ సడన్గా వీక్నెస్ రావడము, లేదా ఆ సైడ్ ఒక సైడ్ తిమ్మిరి రావడము, మూతి ఒక సైడ్ వంకర పోవడము, మాట స్పష్టంగా లేకపోవడం అనేది ఒక సిమ్టమ్. రెండోది మనం చెప్పేది అర్థం కాకపోవచ్చు పేషెంట్కి. మనం అడిగే క్వశ్చన్ తనకు అర్థం కాదు, లేదా చెప్పడం బయటికి అసలు వర్డ్స్ రాకుండా పోవచ్చు. ఇవి లాంగ్వేజ్ సెంటర్ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతే బ్రెయిన్లో వస్తుందండి. రెండోది చిన్న మెదడు. చిన్న మెదడులో స్ట్రోక్ వస్తే మింగడానికి ఇబ్బంది పడడం కానీ, కళ్ళు రెండు కనిపించడం కానీ, నడిచేటప్పుడు తూలిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. నేను మొదట చెప్పినవి ఒక సైడ్ వీక్నెస్, మాట తొడబడము, మాట అర్థం కాకపోవడం కానీ, లేకపోతే మాట బయటికి రాకపోవడం కానీ పెద్ద మెదడులో వచ్చినప్పుడు వస్తుంది. అదే చిన్న మెదడులో వస్తే మనం ఈ విధంగా ఏదైతే నడకలో ఇబ్బంది కానీ, కళ్ళు రెండు కనిపించడం కానీ, మింగడంకి ఇబ్బంది కానీ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో సడన్ ఈవెంట్ దానిలో ఇట్లాంటి లక్షణాలు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్గా సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్ని రోజుల నుంచి మనకి సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది అందాజుగా? అంటే సడన్గానే వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్, నో డౌట్ అందులో, కానీ అట్లీస్ట్ కొంచెం కూడా మనకి ఒక 1 వీక్ ముందు లేదా 5 రోజుల ముందు కొంచెం కూడా మనకు సిమ్టమ్ ఏమి ఉండదండి? బ్రెయిన్ స్ట్రోక్స్లో మనము 2 రకాలుగా చెప్తామండి. ఒకటి మినీ స్ట్రోక్స్ అంటాము, ఆర్ ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటాము. వీటిల్లో అట్లా మీరు చెప్తున్నట్టుగా వార్నింగ్ సైన్స్ లాగా వచ్చి తగ్గిపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సడన్గానే వస్తుంది. అంటే పేషెంట్ ఒక నిమిషం బాగుంటాడు, సడన్గా వస్తుంది. కొంతమందిలో లక్కీ ఫ్యూ కొంతమందికి వచ్చి తగ్గిపోవడము, ఆ తర్వాత ఇంకొకసారి మేజర్ స్ట్రోక్ రావచ్చు. సో ఇట్లా వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఛాన్సెస్ మళ్ళీ ఇంకొకటి పెద్ద స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటాం వాటిని. బ్రెయిన్ స్ట్రోక్ అంటే చాలా మందికి హార్ట్ అటాక్ అని అనుకుంటూ ఉంటారు. హార్ట్ స్ట్రోక్ కి బ్రెయిన్ స్ట్రోక్ కి డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. యాక్చువల్గా మన తెలుగులో అచ్చంగా పక్షవాతం అని చెప్తారు యాక్చువల్గా చెప్పాలి అంటే. కానీ వచ్చిన తర్వాత మనకి గోల్డెన్ పీరియడ్ అంటాం కదా, వచ్చిన తర్వాత ఏ టైం నుంచి ఏ టైం వరకు గోల్డెన్ పీరియడ్ అంటారు, ఆ టైంలో ఏం చేయాలండి? సో బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం, రెండోది బ్రెయిన్లో క్లాట్ అవ్వడం. ఓకే, సో ఈ బ్రెయిన్లో క్లాట్ అవ్వడం దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటాం. ఓకే, దీన్ని మనము ఇంజెక్షన్, బ్లడ్ క్లాట్ని ఏదైతే ఉంటుందో కరిగించడానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. దాన్ని టెనిక్టిప్లేస్ కానీ ఆల్టిప్లేస్ కానీ అంటాము. సో ఇది ఎక్కువగా ఏ టైంలో బాగా పనిచేస్తుంది అంటే, రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే 4.5 గంటల్లో పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనకు హాస్పిటల్కి 4.5 గంటల లోపల తీసుకురాగలిగితే, నిమిషాలు ఏం లేదు, గంటలే ఉంది యాక్చువల్లీ. సో 4.5 hours వరకు మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే ఆ పేషెంట్ బ్లాక్ని మనము ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ ఇస్తారు సార్ ఇంజెక్షన్ అది? సో ఐవి ఇంజెక్షన్ ఇస్తాము. సో ఇది మనము ఇవ్వగానే ఛాన్సెస్ ఆ బ్లాక్ అనేది మళ్ళీ క్లియర్ అయ్యి పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ఈ గోల్డెన్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాం, ఫస్ట్ 4.5 hours. కానీ వన్స్ వచ్చిన తర్వాత రికవర్ అవుతున్న టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు సార్? సో స్ట్రోక్ వన్స్ వచ్చింది అంటే మళ్ళీ ఇంకొకసారి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో లైఫ్ టైము వాళ్ళు కొన్ని మెడికేషన్స్ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానిలో మనము ఎక్కువగా వాడేది ఆస్పిరిన్ అంటాము. అంటే ఇది బ్లడ్ ప్లేట్లెట్స్, యాంటీ ప్లేట్లెట్స్ అంటాము. సో మళ్ళీ క్లాట్ అవ్వకుండా చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి స్టాటిన్స్ అంటాము. సో అందులో రోజువాస్టాటిన్ కానీ ఇట్లాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇవి 2 టాబ్లెట్స్ కంపల్సరీగా లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇది బ్రెయిన్లో క్లాట్ అవుతాయి. రెండు అది కాకుండా మిగతావి లైక్ షుగర్ కానీ బీపీ కానీ ఉంటే అవి స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది కాకుండా లైఫ్ స్టైల్లో బేసికల్గా ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ఇవి చేసుకుంటే ఉన్న ప్రాబ్లం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి స్ట్రోక్ రాకుండా ఎక్సర్సైజ్, బాడీ యాక్టివ్గా ఉంటే సో అది మళ్ళీ ఇంకొక స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఉంటుంది. అంటే పక్షవాతం రావడానికి ముఖ్య కారణాలు, ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? బ్రెయిన్ స్ట్రోక్ యూజువల్గా పెద్ద వయసులో వస్తుందండి. సో 50 years అంత దాటిన తర్వాత వస్తుంది సార్. లేదు, నేను యాక్చువల్లీ 40 yearsలో ఉన్న వాళ్ళకు కూడా నేను చూశాను. దానికి కారణం ఏమై ఉండొచ్చు?
తక్కువ ఏజ్లో వచ్చే వాటిని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటామండి. సో ఈ స్ట్రోక్ ఇన్ యంగ్ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, సో ముందు అంతా యూజువల్గా 50 years అంత పైన వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు less than 40 years, 20-25 years, 30 yearsలో కూడా వస్తున్నాయి. సో వీటిని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. less than 40 years స్ట్రోక్ ఇన్ యంగ్. సో వీటిల్లో మనము బేసికల్గా మనము 2 రకాలుగా చెప్పుకోవచ్చు కారణాలు. ఒకటి ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు స్మోకింగ్, డ్రింక్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, సరేనా. నెక్స్ట్ మూమెంట్ ఎక్కువ లేకపోవడం వల్ల ఉభయకాయం రావడం, అంటే ఒబేసిటీ రావడము, ఇవి ఈ కారణాల వల్ల స్ట్రోక్స్ వస్తాయి. ఇంకా కొన్ని అన్యూజువల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వీళ్ళకి. లైక్ బ్రెయిన్లో రక్తనాళం ఏదైతే ఉంటుందో వాపు చెందే అవకాశం ఉంటుంది. సో వాటిని వాస్కులైటిస్ అంటాం. సో రీసెంట్గా 2 కేసెస్ కూడా నేను అట్లా చూశాను. 25 years మేల్ ఫీమేల్ రెండిట్లలోనూ రక్తనాళాలు, బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు వాపు చెంది అవి మూసుకుపోవడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. వాస్కులైటిస్ అంటాం. రెండోది రక్తనాళము డిసెక్షన్, అంటే మనకి ఈ రక్తనాళాలు ఏవైతే బ్రెయిన్కి వెళ్తాయో అవి సడన్గా దానిలో టేర్ రావడము, రక్తనాళాలు వాల్స్లో టేర్ రావడము, దాని ద్వారా రక్తనాళాలు మూసుకుపోవడము అనేది జరగవచ్చు. ఇది యూజువల్గా ఒక్కొక్కసారి బీపీ షూటప్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో దీన్ని డిసెక్షన్స్ అంటాం. ఇవి కాకుండా కొన్ని కారణాలు ఉంటాయి. లైక్ మోయా అనే ఒక డిజీజ్ రీసెంట్గా మేము చూస్తాం. సో సో రీసెంట్లీ ఒక 25 years old లేడీ వచ్చారు. తనకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. తనకి ఏమి, తన రోజు డైలీ వర్క్, సింపుల్ హౌస్ వైఫ్. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అంటే కాలు చేతులు వీక్నెస్ వచ్చాయి. చూస్తే ఈ 2 రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు, కెరటిడ్స్ అంటాము, ఒకటి ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది, ఇంకొకటి నియర్ బై 90% అట్లా బ్లాక్ అయింది. అదే మీరు ఇందాక బ్రెయిన్ ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు మీరు ఈ ప్లేస్ లో, అంటే ఇక్కడ ప్లేస్ కి బ్రెయిన్ కి అంటే ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంటుందా సార్ బ్రెయిన్? మన హార్ట్ నుంచి వచ్చే రక్తనాళాలు అన్ని బాడీస్కి ఎలా, అన్ని పార్ట్స్కి ఎలా వెళ్తాయో అట్లాగే మనకు 4 blood vessels వెళ్తాయి హార్ట్ నుంచి. 2 క్యారోటిడ్ ఆర్టరీస్ అంటాము, వెనకాల 2 వర్టిబ్రల్ ఆర్టరీస్ అంటాము. సో ఇక్కడ 2 రక్తనాళాలు ఉంటాయి మనకి, వీటిని క్యారోటిడ్స్ అంటాం. సో ఇవి బ్లాక్ అయితే చాలా వరకు మేజర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. వెనకాల చిన్న 2 వర్టిబ్రల్ ఆర్టరీస్ ఉంటాయి, అవి చిన్న మెదడుకి సప్లై చేస్తాయి. సో అందుకే ఇక్కడ వెనకాల కొడితే చిన్న మెదడు డ్యామేజ్ అవుతుంది అని. సో అక్కడ ఏంటంటే వర్టిబ్రల్ ఆర్టరీస్ అని ఉంటాయి 2. సో అవి ఇక్కడ దగ్గర వెనకాల వెళ్తుంటాయి కాబట్టి దాన్ని డ్యామేజ్ అవుతాయి అంటారు. సో వెనకాల కొడితే. సో ఈ పేషెంట్కి ఏంటంటే ఈ 2 ఫ్రంట్ ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో కెరటిడ్ ఆర్టరీస్ ఆల్మోస్ట్ బ్లాకేజెస్కి వచ్చాయి. సో దానికి కారణం తనకి ఏవి రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్ కానీ డ్రింక్స్ కానీ చేసేది, హౌస్ వైఫ్, తను సింపుల్ హౌస్ వైఫ్. కానీ ఎందుకు వచ్చింది అంటే అది రక్తనాళము జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల అది మూసుకుపోవడం జరుగుతూ ఉంది. దానిలో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా లేదు, వాపు అనేది కూడా లేదు. సో దీనికి మేము షంట్ చేయించాము. ఈ ఎక్స్టర్నల్ కెరోటిడ్ అని ఉంటుంది, దానికి పైన ఇంకో రక్తనాళం షంట్ చేసుకుంటే తను షీఈస్ బెటర్ నో. ఇంకొక సైడ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇట్లా అన్యూజువల్ కాజెస్ ఉంటాయి. ఇవి కాకుండా డిసెక్షన్, మోయా అని చెప్పాను, లేకపోతే వాస్కులైటిస్, ఇలాంటి కాకుండా కొంచెం మందికి హైపర్ హోమోసిస్టినీమియా అనేది ఉంటుంది. సో మనకి బాడీలో హోమోసిస్టిన్ అనేది మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. సో ఈ హోమోసిస్టిన్ అనేది కూడా రక్తనాళంలో క్లాట్స్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా యంగ్ స్ట్రోక్స్ కారణం అవుతుంది. రైట్. ఇందాక యాక్చువల్లీ మీరు 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ స్ట్రోక్స్ గురించి మాట్లాడుతుంటే, లేదండి నేను 40 ఏళ్ళలో కూడా చూస్తాను, అందుకని మీరు ఇటువైపు వచ్చారు. సో 50 ఏళ్ల తర్వాత వచ్చే స్ట్రోక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? బేసికల్గా 50 years తర్వాత మెయిన్గా ఎవరైనా కానీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేవి చేసుకోవాలి. ఎవ్రీ 40 years దాటిన తర్వాత వాళ్ళే. ఏ టెస్టులు చేయించుకోవాలంటారు? మెయిన్గా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఓకే, అండ్ హార్ట్ పంపింగ్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ప్లస్ క్యారోటిడ్స్, ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా అందరూ పూడిక ఏమన్నా ఫామ్ అయిందా, ఇవి చూసుకోవడము. నెక్స్ట్ హోమోసిస్టిన్ ఈ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవడము, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చేసుకుంటే మనకి చాలా వరకు మనము ఐడెంటిఫై చేయగలుగుతాం బాడీలో ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి ఉన్నాయి, అవి మనం కంట్రోల్ చేసుకోవడానికి. ఇప్పుడు మేము ఈ రక్తనాళాలు చెప్పాం కదా బ్లాక్ అవుతాయని, సో ఇవి చాలామందికి జరుగుతుంది. ఇది మనం 70% పైన ఉంటే అవి మొత్తం పూడిక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మళ్ళీ మొత్తం మూసుకుపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి యాన్యువల్గా చెక్ చేసుకోవడము, 90% ఆ రీచ్లో రాకముందు స్టెంటింగ్ అని ఏమన్నా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్ని ఏదో మిస్టేక్ చేశారనో, లేకపోతే ఇంట్లో వచ్చే ఫ్యామిలీ ఇష్యూస్కో
చిన్న చిత్తగా వేసే దెబ్బలు కూడా ఒక్కొక్కసారి చాలా పెద్ద ఇష్యూస్కి దారితీస్తాయని చెప్పని విన్నానండి. అంటే ఎక్కడ సెన్సిటివ్ ప్లేస్ అంటారు బ్రెయిన్కి దెబ్బ తగలడం అనేది మీ ఉద్దేశ ప్రకారం? సో సెన్సిటివ్ ఏరియాస్ అంటే బ్రెయిన్కి మనకి మొత్తం యాక్చువల్గా బోన్ ప్రొటెక్టెడ్గానే ఉంటుంది. ఎస్పెషల్లీ చెంప అనేది వెరీ సెన్సిటివ్ ఏరియా, చెవికి దగ్గరగా ఉన్న ప్లేస్ అంతా కూడా బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అదే అండి, బోన్ ఎవ్రీథింగ్ మన బ్రెయిన్ అంతా ప్రొటెక్టెడ్గానే ఉంటుంది స్కల్ తోటి. ఇంపాక్ట్ సివియారిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు సో ఇంపాక్ట్ ఎంత సివియర్గా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న వయసులో పిల్లవాళ్ళకి మనము సివియారిటీ మనం చేయి కొట్టినా కూడా వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇంజరీ అవ్వచ్చు. అదే ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్లో వీటిలో హెల్మెట్ దాని రోల్ అదే బేసికల్లీ. సో మెయిన్గా ఆ ఫోర్స్ ఎంత స్పీడ్లో వెళ్తే అంత ఫోర్స్ఫుల్గా దెబ్బ తగులుతుంది. సో చిన్న స్పీడ్లో వెళ్తే తక్కువగా దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటాయి హెడ్కి.